ఎట్లా ఉంది ఈసారి ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు కదా ఖైరతాబాద్ ఇప్పుడే ఎన్నికలు ఏమో మరి దానం నాగేంద్ర పార్టీ మారిందిగా మారితే మారండి వాళ్ళ ఇష్టం. మంచిదేనట మరి అట్లా మారితే అంటే వాళ్ళ ఇష్టం మీద ఉంటది. మనం ఎవరేమో చెప్పనిక అది వాళ్ళ ఇష్టం. రాజకీయ నాయకులు ఎట్లుంది మీరు ఆల్రెడీ చాలా ప్రభుత్వాలు చూసుంటారు కదా ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చూసుంటారు గతంలో వాళ్ళ చూసినాము వీళ్ళ చూసినా అందరికి చూసుకుంటాం. ఎట్లుంది ఇది మంచిగా ఎవరి వాళ్ళకు పనే వీళ్ళ పార్టీలు మంచిగా చేస్తున్నారు ఇప్పటికే. ఈ రేవంత్ రెడ్డి పర్లేదా ముఖ్యమంత్రి పర్వాలా. ఒకవేళ మీకు ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే మరి ఈసారి కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ చేస్తుంది మళ్ళీ. కాంగ్రెస్ మరి దానం నాగేంద్ర గెలుస్తాడట మరి గెలుస్తాడు అస్తే ఈసారి. మంచిది కాదంటారు కదా పార్టీ మారడం ఎట్లా మంచిది అవుతుంది అంటారు బీఆర్ఎస్ మీద గెలిచి. ఇంతకుముందు 2-3 సార్లు మారిండు కదా టీడీపీలో బాగా, మళ్ళీ ఆడికి టీఆర్ఎస్ లో బాగా ఆడికి చేసిండు అభివృద్ధి చేసిండు ఇక్కడ ఏమన్నా లోకల్ గా. ఆయన చేసేది ఏముంది, సీఎం శాంక్షన్ చేస్తారు చేసుకోపోతారు. అసలు సీఎం శాంక్షన్ చేయాలి కదా చేస్తున్నట్ట మరి అక్కడ నుండి చేస్తే పింఛన్ వస్తుందా నీకు వస్తుంది. అంటే ఏం చేసేటప్పుడు రిటైర్డా లేకపోతే ఎట్లా? నేను ఇక్కడ మేస్త్రి పని చేసేవాడిని ఇదివరకు. ఈ 6 గ్యారెంటీలు వస్తున్నాయా బాబాయ్? 6 గ్యారెంటీలు అంటారు కదా. 6 రాలా, 6 ఈ 500 సిలిండర్ కరెంట్ ఫ్రీ, అవి కరెంట్ ఫ్రీ ఉంది. సిలిండర్ అంటే లేడీస్ మీద ఉండటంలోకి వస్తుందట కదా. ఎవరు రావట్లేదు అంటారు. మాకు లేదు, మా దాంట్లో నాకు నా పేరు మీద ఉంది సిలిండర్. అయినాయి అసలు అమలు అయినాయి 6 గ్యారెంటీలు లేడీస్ వాళ్ళకి అయినాయట. సాధారణంగా లేడీస్ వాళ్ళు ఎత్తుకున్నారో లేదో. మీ అంచనా ప్రకారం ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 ఉంటాయి, ఈ పోటీలు ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలబోతున్నారంట ఇక్కడ ఖైరతాబాద్? ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంటది. కాంగ్రెస్ ఎందుకు? ఎందుకంటే వాతావరణం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తారు కానీ బయట వాళ్ళకి వెయ్యరు. ఏదైనా పని చేయాలంటే అధికారం ఉన్న ఇప్పుడు అయితే మీకు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఇప్పుడు అయితే అల్లనే అయితే. సో అది పరిస్థితి. సో ఏదేమైనా కానీ ఉప ఎన్నిక అనే ఆలోచన అయితే కొంచెం ప్రజల్లో లేనట్టుగానే కనపడతా ఉంది. అంటే బేసిక్ గా కొంతమందికి అయితే ఎమ్మెల్యే పేరు అనేది కొంత టైం తీసుకుంటా ఉన్నారు. అంటే దానం నాగేంద్ర ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యేగా అనే దాని మీద కొంతమంది ఆలోచించుకునే పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో. సో ఈ పరిస్థితుల్లో బాబాయ్ ఎక్కడది ఇంద్రమ్మ చీర ఇద్దరు అసలు అంటున్నారు కదా, నోట్ వస్తుంది కదా. ఇవ్వలేదు ఎగ్గొట్టారు అనుకుంటు కదా, ఇచ్చిర్రా? ఇస్తున్నారని అంటున్నారు. నెక్స్ట్ రోజులో ఇస్తున్నారట. మొన్న అయిపోయింది ప్రోగ్రామ్. అది రోజు ఉండదు, వచ్చే నెల 9వ తారీఖు దాకా అన్నారు కదా. అది ఉప ఎన్నిక వస్తే అవుతుందేమో మీకు మరి. అంతేనా? లేకపోతే లేదా? అంతే. సో అది పరిస్థితి. సో అంటే బేసిక్ గా ఈ పథకాల కంటే ఎక్కువ ఈ ఉచితాల మీద ప్రజలు ఎక్కువ ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. చీరలు ఇక్కడ రేషన్ దుకాణం ఉంది కదా, గవర్నమెంట్ కోట. మరి ఏడ తీసుకోవాలో చెప్పలే మీకు? అక్కడికి ఇవ్వమన్నా. ఎక్కడికి? నెక్లెస్ రోడ్లకి. ఎవరికి? మీ వైఫ్ కా? మీరు వెళ్తే ఇస్తాడే కూడా మరి ఆయన? నేనే వెళ్తా, ఆడలే పోవాలి కదా. మంత్రులే అంటుండు మీరు కట్టుకుంటారా చీరలు మీ పిల్లలకి? కట్టుండు మంత్రులే. మరి అలా అందుబాటులో ఇస్తే కట్టుకోవడం తెలుస్తుంది అసలు ఎట్లున్నాయి అనేది. అవును, అసలు చూపించకుండా ఎక్కడో ఇస్తే ఆడికి పోయేది ఎట్లా మీరు చెప్పండి అలాగే. సరే. సో అది పరిస్థితి అది. సో ఏదేమైనా కదా ఉప ఎన్నిక నేపథ్యంలో ఉప ఎన్నిక పరిస్థితుల గురించి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న చర్చ కావచ్చు, జరుగుతున్న అంశాలు కావచ్చు, ప్రధానంగా ఈ ఉప ఎన్నిక కనుక వస్తే సో జూబ్లీహిల్స్ తర్వాత వచ్చే ఎన్నిక కాబట్టి జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది అనేది కొంతమంది డిస్కస్ చేసుకుంటున్న మాట. మరి ఆ జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ పడుతుందా పడదా? మరి కొంతమంది ఏమంటారు అంటే కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్న ఉప ఎన్నికల్లో కీలకం కాబోతా ఉంది. ఎందుకంటే 10 మంది అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో సో ఏదైతే జరుగుతున్న విషయాలు ఉన్నాయో ఆ అంశాలు ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా బేజార్ వేసుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక్కసారి ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఎట్లా ఉందంట పరిపాలన? మంచిగానే ఉంది. 6 గ్యారెంటీలు పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనే చర్చ జరుగుతూ ఉంది కదా,
ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ కనబడతా ఉంది కదా, దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారనే అంశాలు బాగా వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే ఎమ్మెల్యే గురించి కానీ ఇప్పుడు అనర్హత వేటు పడింది కదా ఆయన మీద. నాగేందర్ ఎక్కడ ఉన్నా నాగేందర్ సీట్ ఆయనకు రిజర్వ్ ఉంటుంది ఎప్పుడు. అంతేనా? ఆ, ఏ పార్టీ అయినా కానీ. ఏ పార్టీ అయినా కానీ. అంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా, వేరే పార్టీ టికెట్ మీద గెలిచి దీని ఇందులోకి అంటే ఆయనకు నచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు ఒక్కటి వదిలేసి ఇంకో దగ్గర పోతే. అదే బాధ. సో ఈసారి ఒకవేళ ఉప ఎన్నిక అనే మాట నిజమైతే మాత్రం ఎట్లా ఉండబోతుంది అంటారు ఖైరతాబాద్లో? బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. తగ్గపారు ఉంటుందా? చేసిందా? డెవలప్మెంట్ జరిగిందా ఇక్కడ ఏమన్నా? దానం నాగేంద్ర హయాంలో డెవలప్మెంట్ మొదటి నుంచి డెవలప్ చాలా. ఇక ఆఫీషియల్ ఏమైందో అది నడుస్తుంది, అట్నే ఉంది, ఎట్లా ఉంది అట్లా ఉంది. ఇప్పుడు చాలా గవర్నమెంట్ చూసిరు కదా మీరు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? అంటే గత గవర్నమెంట్స్ కి గవర్నమెంట్ కి ఏమన్నా ఉంటుంది కదా బాస్, తేడా ఏదో ఉంటుంది, చెప్పనికి రాదు. అంతే. అందరు చూస్తూనే ఉన్నారు. ఈసారి అంటే ఒకవేళ పోటీ వస్తే మాత్రం దానం నాగేంద్ర ఉంటుంది అంటారు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏ పార్టీతో గెలుస్తూ మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ లో ఉన్నట్టున్నాడు మరి, ఎంపీగా కూడా పోటీ చేసినట్టు దీంట్లో. నేను చెప్తున్నా కదా, ఆయన సీట్ ఆయనకు రిజర్వ్ ఉంటుంది ఎప్పుడు. సో ఆయన సీట్ అనేది ఆయనకి రిజర్వ్ ఉంటది అనేది కొంతమంది చెప్తున్నమాట. అంటే ఏది అంటే ఈ ఆన్లైన్ వల్లనే, ఆన్లైన్ ప్లస్ డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు డిస్టిక్ బండ్లు వచ్చేది కాదు, 60 కిలోమీటర్లు బయట తిరగాల. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. గవర్నమెంట్ అట్లా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఊర్లకెళ్ళి నుంచి వచ్చి ఇక్కడ తిప్పుకుంటున్నారు. అక్కడ తక్కువ, పర్మనెంట్ తక్కువ, అక్కడ తక్కువ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమనంటే తెలంగాణ బండ్లే కదా, అన్ని తెలంగాణకు సంబంధించినవి అన్నట్టుగా చేస్తున్నారు. ఫ్రీ బస్సుది మాకేమే పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఎఫెక్ట్ ఏం లేదు. కానీ ఈ ఓలా ఊబర్ టూ వీలర్ వాళ్ళది, టూ వీలర్ వాళ్ళు సింగిల్ ఎవరైనా ఉన్నారంటే అయిపోయి. ఇప్పుడు మాకు కూడా 100 రూపీస్ అయ్యేది, అది 50 రూపాయలతో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సగం అవుతుంది. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్. మెయిన్ పోయినాము అన్ని యూనియన్ అనేది లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ యూనియన్ అనేది ఉండకూడదని చేశాడు కదా. ఇప్పుడు ఆర్టీసీ అప్పటి నుంచి యూనియన్ పడిపోయా. కొన్ని సంవత్సరాలు మా ఆటో స్ట్రైకులు లేక 10 ఏళ్ళు పైన అయిపోయా. ఆటో స్ట్రైక్ అనేది లేదు. ఇది వరకు మామూలుగా 1500 దగ్గర దగ్గర చేసుకునే తల. ఇప్పుడే ఉంది. ఇప్పుడు అసలు 500-600 వెళ్ళడం కూడా కష్టం ఉంది. మళ్ళీ అదే గ్యాప్, మళ్ళీ ఫైనాన్స్ కట్టుకోవాలా, ఇంటి రెంట్, ఫైనాన్స్ ఎక్కుతా ఉంటాడు. ఒక నెల లేట్ అయిందంటే అయిపోయా, లేట్ పేమెంట్. 2వ నెల నంబర్ ఇచ్చేస్తాడు, బండి పట్టుకురండి అని. ఉచిత కరెంట్ ఏంది పరిస్థితి? ఉచిత కరెంటు 500 గ్యాస్ అవన్నీ ఏం పెద్ద అంత ఉపయోగపడదు. అవన్నీ ఉచిత కరెంటు దానివల్ల ఏముంది. కానీ ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. ఫ్రీ బస్సులు, ఉచిత కరెంటు, సిలిండరు ఎవరు అడిగారు? మామూలుగా ఏదో ఎడ్యుకేషన్ లేదంటే వైద్యము మెయిన్, అవి కావాలా మెయిన్. అవి మంచిగా చూసుకుంటే చాలు పబ్లిక్ కి. ఈ ఉచితం అని ఇంకా సోమరిపోతలని చేసి 2500 ఇచ్చి సన్న బియ్యం అని ఇవన్నీ చేసి అవి అయిపోతాయి. ఇప్పుడు ఈ దానం నాగేంద్ర రాజీనామా అని ఒక చర్చ జరుగుతుంది కదన్నా, ఏం అది ఏమో వాళ్ళిద్దరు ఏమో మళ్ళీ ఆయన ఇంతవరకు ఇంకేమో ఆమోదించట్లేదు కదా. ఆయన దానం నాగేందర్ ఇంకా ఏమో యాక్షన్ తీసుకోవట్లేదు. నడుస్తుంది అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను పార్టీ కండువా కప్పుకోలేదు అంటాడు ఆయన. అదే మరి అదే ఆయన ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు రమ్మని టీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళేమో అట్లనే దాన్ని కప్పిపుచ్చుతా ఉండరు వీళ్ళిద్దరు. మీరేమనుకుంటున్నారన్న? పబ్లిక్ ఎలక్షన్ రావాలనుకుంటారా? ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ దానికి ఇప్పుడు ఉప ఎలక్షన్లు వస్తే మళ్ళీ చాలా బడ్జెట్ కావాలా, మళ్ళీ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలా, మళ్ళీ 200-300 కోట్లు ఎక్కువనే అయితే ఇంకా ఉప ఎలక్షన్లు అంటే ఇప్పుడు మన జూబ్లీస్ లో చూడలేదా? 1000, 500, 2000, 2500, 5000, 6000 అవన్నీ మళ్ళీ రేపు మనకే దొబ్బుతారు. మనకి మళ్ళీ మనమేవి కాబట్టి చేయాలా. ఉప ఎలక్షన్లు ఎందుకు? యాదో ఒకటి నడుచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ చేంజ్ అవుతున్నారు అనగానే సస్పెండ్ చేసేయాలి అంతే. అట్లా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు వీళ్ళ స్వార్థం కోసము మాకు ఎమ్మెల్యేలు కావాలా, అందరూ మాకు ఇంకా ఫుల్ మెజార్టీ కావాలా అని వీళ్ళు ఇదవుతారు. వాళ్ళు చూస్తే అట్లా అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చాలా మంది వెళ్ళిపోయారు అప్పుడు. మరి మీ అంచనా ప్రకారం అంటే ఇప్పుడు దానం నాగేంద్ర మంచిగా చేసిందా మీకు ఖైరతాబాద్ ఎట్లా ఎమ్మెల్యేగా? మంచిగా అంటారంటే పర్వాలేదు. పాత మనిషి, ఎప్పటి నుంచో ఖైరతాబాద్ నియోజకవర్గము చాలా ఏళ్ళ నుంచి ఉన్నోడే. మంచిగా అంటే ఏముంది, ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో మంత్రిగా చేశాడు. ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూనే ఉన్నాడు ఆయన.
ఇంకా ఇప్పుడు ఏమో కొద్దిగా కష్టమే మరి. అయినా ఆయనకే ఉంది ఛాన్స్, ఎందుకంటే ఎవరున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇస్తే మళ్ళా ఆయన ఎవరు గోవర్ధన్ రెడ్డికో ఎవరికో ఇస్తారు బీఆర్ఎస్ తరఫున. ఇక ఆయన అక్కడ ఎక్కడనో జూబ్లీహిల్స్ లో ఉంటాడు. ఈ దానం నాగేందర్ ఏంటంటే అప్పుడు లోకల్ ఆయన జనార్దన్ రెడ్డి తో పాటు బాగా తిరిగినోడు, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ అందరిని ఆక్రమించుకొని ఇంత ఇది చేసుకున్నాడు. అవలేదు చేసిన కాడికి ఏదో ఉప ఎన్నిక పెడితే మాత్రం మళ్ళీ గెలుస్తాడా ఈ కాంగ్రెస్ తరపు నుంచి? ఒకవేళ కంపల్సరీ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటే వేరే ఎవరు అంత క్యాండిడేట్లు అయితే ఎవరు లేరు ఇక్కడ. మీరేం చెప్తారు ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు పబ్లిక్ గా రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే, మేము మా ఆటో వాళ్ళ పరిస్థితి బస్సుల వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈ ఓలా ఊబర్లు డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. మెయిన్ ఊర్లకెళ్ళి నుంచి వచ్చే డిస్టిక్ బండ్లు బంద్ చేసేయాలా. బంద్ చేసేసి 15 సంవత్సరాలు మాకు ఆటో వాళ్ళకి ఒక్క యూనిట్ కూడా పెంచట్లేదు. అదే ₹1 కూడా పెంచట్లేదు మాకు ఆటో మీటర్లు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే బొత్స సత్యనారాయణ ₹16 ఉంటే ₹20 చేశాడు మీటరు. అప్పటిదే ఇంకా ఇప్పటి వరకు ఎవ్వరు మా మీద అసలు ఇది చేసిందే లేదు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఒక ఆటో కొనాలంటే 5 లక్షల పైన ఉంది. ఇప్పుడు ఇది లైసెన్స్ కింద ఆటోలు ఇస్తున్నారు. అవి ఏం చేసుకొని ఇక చెప్పు, లైసెన్స్ కింద ఆటోలు తీసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకే వస్తున్నవి, రాని వాళ్ళు ఏదైతున్నారు. వచ్చిన వాళ్ళేమో 1,80,000 వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఏం లాభం చెప్పది? సో అది పరిస్థితి. ఆటో వాళ్ళు అయితే మాత్రం పక్కాగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ప్రతి ఆటో వారిని ఎవరిని గదిపినా కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆటో వాళ్ళు కంపల్సరీగా, సో ఈ నేపథ్యంలో ఆటో వాళ్ళు అయితే పక్కాగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు రావాల్సిన విషయాల్లో సో గతంలో మాకు వచ్చే రాబడి ఇప్పుడు లేదు కాబట్టి, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల పరిస్థితుల్లో సో ఏదైతే సో ఆనాడు ఏదైతే డిసైడ్ చేసారో అదే మీటర్ రేట్ ఇప్పటికీ ఉంది. కానీ సో మాకు కొత్తగా జరిగింది ఏం లేదు. ఎవరిని కదిపినా కూడా ఈ 6 గ్యారంటీల అంశం అనేది కొంత అందరూ కూడా సక్రమంగా అన్ని అమలైనవి అనేది ఎవరు చెప్పే పరిస్థితి లేదు. సో ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే కొంత నాగేంద్రకే ఎడ్జ్ ఉంటుంది అనేది ప్రస్తుతం చెప్తున్నమాట. ఎందుకంటే ఇంకా క్యాండిడేట్స్ ఎవరు నిలబడతారనేది డిక్లేర్ కాలేదు కాబట్టి ప్రస్తుత మాట అయితే నాగేంద్ర ఏ పార్టీలు ఉన్నా కానీ ఎంతో కొంత ఆయనకి ఎడ్జ్ ఉంటుంది అనేది చెప్తున్నమాట. కానీ ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే పార్టీ ఒకవేళ ఉప ఎన్నిక వచ్చి పార్టీ కనుక అభ్యర్థులను ఖరారు చేస్తే మళ్ళీ ఇది టాక్ మారే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇది. సో పబ్లిక్ అంతా కూడా కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక అనే దాని మీద కొంత చర్చించుకునే పరిస్థితి కనపడతా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. సో మరి ఇక్కడున్న పరిస్థితుల్లో అభ్యర్థి పరంగా కొంత అభ్యర్థిని చూసి ఓటు పడే ఛాన్స్ ఉన్నది కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే సో ఎవరు వచ్చినా ఒకటే అనే కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది ప్రధానంగా ఈ పథకాలు అనేవి అనవసరం, మాకు కావాల్సింది విద్యా వైద్య అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎలా ఉండబోతుంది చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.